అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా జగిత్యాల్ ప్రజలకి, జగిత్యాల్ ఎమ్మెల్యేకి, జగిత్యాల్ జిల్లా ఎస్పీకి, మన రాష్ట్ర ప్రభుత్వం, మన లైట్ వెయిట్ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా వీళ్ళకి నమస్కారం. జగిత్యాల్ సోదర సోదరి వల్ల అందరు వినాలే. ఇది 57 కేంద్రీయ విద్యాలయాలు అక్రాస్ దేశం, ఇండియా మొత్తంలో 1 అక్టోబర్ 2025 నాడు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది కేంద్రీయ విద్యాలయం స్కూల్స్. అందులో 4 మన రాష్ట్రానికి వచ్చినాయి. అందులో మనకి జగిత్యాలు కొత్త జిల్లా, మనము ఎమ్మడబడితే మన జిల్లా కూడా శాంక్షన్ అయింది 1 అక్టోబర్ 2025. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబరు, ఈ 5 నెలలు, జూన్ దాకా 6 నెలలు, 9 నెలలు జాగా ఇవ్వలేదు. జాగా ఇస్తే ట్రాన్స్ఫర్ అయితే, కేంద్రీయ విద్యాలయ సంఘటనకి ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళు శాంక్షన్ చేయించుకొని డబ్బులు, పనులు మొదలు పెడతారు. అప్పుడు ల్యాండ్ అలొకేషన్ అయినాక రెంటెడ్ ప్రెమిసెస్ల అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. ఇయ్యాలటి వరకు 9 నెలల్లో ఈ ఎమ్మెల్యే చేయబట్టి ఆడ ల్యాండ్ శాంక్షన్ కాలేదు. కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ ఇంకా 10 రోజులు ఉంది. ఎమ్మెల్యే చెప్తాను, ఇంకా 10 రోజులు, 12 రోజులు ఉంది. అంత లోపల మీరు ప్రక్రియ ఖతం చేస్తే అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాదు, లేకపోతే నీ వల్ల అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతుంది. పనుల కోసం, డెవలప్మెంట్ కోసం అని పార్టీ మారినా అని చెప్పినావు కదా, ఇంత తాడి చెట్టు అంతా పెరిగినావు. ఏమైంది మరి? ఈ స్కూల్కి జాగి ఇప్పించారు, శాతం అవుతుంది కదా నీకు. మళ్ళా ఇందులో కేంద్రీయ విద్యాలయం ఏంది? కేంద్రీయ విద్యాలయం ఓలకు పనికి వస్తుంది, పుట్టి స్టేట్ గవర్నమెంట్లు పనికి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పనికి వస్తుంది. ఏమన్నా సీట్లు మిగులితే అవి గరీబులకు పనికి వస్తాయి. ఇలా వానికి రాదు. అది వద్దా నీకు? రాబి మరి వద్దని చూస్తా, నీ దమ్ము చూస్తా. కేంద్రీయ విద్యాలయాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 75 కేంద్రీయ విద్యాలయాలలో చదువుతున్నది 66,136 పిల్లగాళ్ళు, అమ్మాయిలు, అబ్బాయిలు, స్టూడెంట్స్. దీంట్లో ఎస్సీ విద్యార్థులు 14,218, ఎస్టీ విద్యార్థులు 4,365, ఓబీసీ కేటగిరీకి చెందిన విద్యార్థులు 23,430. ఇది ఒక హై క్వాలిటీ ఎడ్యుకేషన్ కేంద్రీయ విద్యాలయం అంటే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కేటగిరీ 1 మరియు కేటగిరీ 2 24,784, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేటగిరీ 3 8,369, కాంట్రాక్ట్ ఉద్యోగులు కేటగిరీ 4 2,092, సాధారణ వ్యక్తులు 30,065. సాధారణ వ్యక్తుల సీట్లు పొందే శాతం 45.46%. ఇది ఇందులో హైదరాబాద్ రీజియన్ కూడా ఉంటుంది. ఆడ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. అట్లా ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్న చోట్లు ఉంటాయి. జగిత్యాల్లో నాకు తెలిసి 50% కంటే ఎక్కువ సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లగాళ్ళకి ఒక మంచి సిలబస్ నుంచి మంచి ఎడ్యుకేషన్ అందించే వ్యవహారం. దీనికి స్థలం కేటాయించడం నాయన అంటే ఎక్కడెక్కడనో కేటాయిస్తున్నాడు. అది ఏంది? ఊరవతల ఒకటైతే నా పార్లమెంట్లోనే లేదు. ఆడ మెయిన్ రోడ్కి 6 కిలోమీటర్ లోపల ఆ డబల్ బెడ్రూమ్లు కట్టి లేను. ఆ డబల్ బెడ్రూమ్ ఉంటుండే దిక్కులేదు, ఇంకా అలా సౌలతులే లేవు. దాని వెనుక ఇదండి చెలగల్ మెయిన్ రోడ్ మీద ఉంది. పిల్లలు రావడానికి పోవడానికి సౌకర్యంగా ఉంటుంది. డే స్కాలర్ స్కూలు, పేరెంట్స్ రావడానికి పోవడానికి పికప్ చేసుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. అది ఏవా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తలేడు. పీకనిక పోయినావా నువ్వు? కాంగ్రెస్ పార్టీలకి ఏం డెవలప్మెంట్ చేయనీకి పోయినావు? ఇవి వేసుకపోయినాక పోయినావా? సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏంటికి ఇయ్యాడు? ఆయన జాగానా? ఆయన పిల్లలు కూడా లేదు ఆయన పెట్టుకోనిక జాగా. దేనికి? ఎందుకు ఇస్తలేడు? ఏం చేసుకుంటావు? చెలగల్లా ఇరిగేషన్ సంబంధించి డ్యామ్ కడతావు. ఆడ మ్యాంగో మార్కెట్కి ఇచ్చినావు కదా, అంత తుర్కోలు ఉంటారని మ్యాంగో మార్కెట్లో ట్రేడర్లు అందరూ. చెలగల్ ల్యాండ్లో 10 ఎకరాలు, నిజామాబాద్ కార్పొరేషన్లో 8 ఎకరాలలో కేంద్రీయ విద్యాలయం స్కూల్ నడుస్తూ ఉన్నది గత 2-3 సంవత్సరాల నుంచి. నిజామాబాద్ కార్పొరేషన్ కంటే జగిత్యాల్ మున్సిపాలిటీ పెద్దది కాదు కదా. 10 ఎకరాల స్థలం కేటాయించాలి.
ఏదో ఒకటో రెండో ఎకరాలు అటు ఇటు ఉంటే మేనేజ్ చేసుకుంటారు తప్ప ఇవాళ పోయినట శ్రీధర్ బాబు గారి దగ్గరికి పోయినట. శ్రీధర్ అన్న ఏం చెప్తాడండి? ఆయన ఐటీ శాఖ మంత్రి. చెప్తారా ఉత్తమ్ కుమార్ రెడ్డికి? చెప్పరు మరి. ఆయన జిల్లా మంత్రి, ఉమ్మడి జిల్లా కరీంనగర్. చెప్పండి, ఇప్పియండి మరి జల్దీ. దీనికోసము ఇస్తలేడని ఒక అకాడమిక్ ఇయర్ పోతుంది. జగిత్యాల ప్రజలకి, జిల్లా ప్రజలకి మంచి ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళ పిల్లలకి ఒక అకాడమిక్ ఇయర్ వేస్ట్ చేస్తుండని నేను వచ్చి ఇప్పటికే మస్తు ప్రెస్ మీట్లు పెట్టా. ఈయన మస్తు అన్నా, అయినా కూడా ఈయన బుద్ధి వస్తలేదు. ఎమ్మెల్యేకి ఏదో పనికి వాళ్ళ ల్యాండ్లన్నీ ప్రపోజల్ చేస్తున్నాడు. నేను అక్కడ ఎల్లుండి 18వ తారీఖు నిరాహార దీక్ష కూర్చుంటాను. పీస్ఫుల్గా నిరాహార దీక్ష చేస్తాము. తప్పేందండి? మీ దగ్గర అదే తహసీల్ చౌరస్తా దగ్గర అందరు చేస్తారు. ఇక ఇది ఎస్పీకి చెప్తున్నా, మిస్టర్ ఎస్పీ, ఇది డేట్లు కూడా ఉన్నాయి నా దగ్గర. జీవన్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. పార్లమెంట్లో ఇండిసిప్లిన్డ్ ఫెలోస్ ఎంపీస్, కాంగ్రెస్ పార్టీ ఎంపీలను తీసి బయట సస్పెండ్ చేసేస్తే వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేసినా నిరసన అదే తహసీల్ చౌరస్తాలో. ఇక అప్పుడు బీజేపీది నియంత్రిత్వ ధోరణి అట. ఇగో ఇప్పుడు మీదేం ధోరణి మరి? కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు వేయించుకున్నారు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. 23 డిసెంబర్ ఇది, 22 డిసెంబర్ 2023 నాడు వీళ్ళు చేసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళు చేసుకొని ఇచ్చారు. అంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు 7th ఏప్రిల్ 2022 అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉండే. బియ్యం కొనాలి, కేంద్ర ప్రభుత్వం బియ్యం కొనాలని మొత్తం జగిత్యాల జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు ఆడ ముందర టెంట్లు వేసేసి మొత్తం చౌరస్తా మీద ఒక సైడ్ రోడ్డు ట్రాఫిక్ ఆపుకొని వాళ్ళు చేశారు. దీని ఫోటోలు. మిస్టర్ ఎస్పీ, సిస్టమ్ రన్స్ యూ డోంట్ రన్ ద సిస్టమ్. యు ఆర్ పేడ్ బై ద పీపుల్స్ money, not your lightweight chief minister or your MLA. You cannot function on their behest. How dare you deny permission for my party? Don't you think we will note this? ఎట్లా ఇవ్వవు పర్మిషన్? మేము కూడా చేసినాం ఈడ 2-3 ఏళ్ళ కింద. ఈడ మేము కూడా చేసినాం ధర్నా అదే చౌరస్తా కాడ. మాకు ఇప్పుడు ఎందుకు ఇయ్యారండి పర్మిషన్? నిరాహార దీక్ష చేస్తామంటే ఎవరి కోసం చేస్తున్నామండి? పార్టీ మారి పైసలు ఇస్తలేడు రేవంత్ రెడ్డి అని చేస్తున్నామా? జగిత్యాల పిల్లగాళ్ళ కోసం చేస్తున్నాము. రాబోయే జగిత్యాల తరం కోసం చేస్తున్నాము. ఆడ నిరాహార దీక్ష చేస్తుంటే ఎందుకో ఇస్తలేడు. నీకు ఓడిస్తుండే జీతము? లిల్లిపుట్ ముఖ్యమంత్రి ఇస్తున్నాడా? మీ ఎమ్మెల్యే ఇస్తున్నాడా? ఈయన మీ ఎమ్మెల్యే అయితే జగిత్యాల ప్రజలకు దండం పెట్టాలి. ఎందుకు పనికి వస్తుంది స్కూలు? ఇసుంటోనేట ఇస్తున్నాడంటే ఇసుంటోడు చెప్తా గురించి ఏంది హాస్పిటల్ కడదామని ఒక మంచి హాస్పిటల్ ఇనాగ్రేషన్కి మన హాస్పిటల్ కడదామంటే ఏంటికి హాస్పిటల్ ఏంటికి? ఒకటి రోగులకే పనిచేస్తుంది, వేరే వాళ్ళకి పనిచేయదు, సామాన్యులకు పనిచేస్తే రోగాలు వచ్చిన వాళ్ళకి పనిచేస్తుంది. ఏంటికి? పైసలు దండగన్నారట. అట్లనే డ్వాక్రా మహిళలకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకి లోన్లు ఇద్దామంటే చీ ఎందుకు ఒకటి మహిళలకి పనిచేస్తుంది అది, యూత్కి, మొగోళ్ళకి అందరికి పనిచేయదు. ఏంటికి ఇచ్చుడు లోన్లు? అరే వాళ్ళ స్వయం ఉపాధి కోసము వాళ్ళు ఏమన్నా చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకుంటారు. అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తా అంటే దిసుంటోడు సంజయ్ కుమార్ వస్తుంటాడు అద్దొద్దొద్దన్నట. రైతులకు ఏమైనా రుణమాఫీ చేద్దాము, రైతులకు ఇంకేమైనా స్కీమ్ పెట్టిద్దామంటే ఒకటి రైతులకు ఏమనికి వస్తుంది? అట్లున్నది. అకల్ మంద అకల్ తక్కువ మీరే నిర్ణయం చేసుకోవాలి. స్టేడియం కట్టిద్దాము అంటే ఇది ఉట్టి యువకులకే పిల్లగాళ్ళకే కదా, ఆటలాడేటోళ్ళకే కదా అట్లా. సో మహిళల ఇళ్ళ మొగోళ్ళు ఉండరా? మహిళల ఇళ్ళ పిల్లగాళ్ళు ఉండరా? చదువుకునేటోళ్ళు ఉండరా? ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నావు? ఆలోచన చేసి మాట్లాడు. రోగాలు వచ్చేటోళ్ళు ఉండరా? హాస్పిటల్ నీకు రోగం వచ్చినాక హాస్పిటల్ నీకు రాదా రోగం? నువ్వే డాక్టర్ ఒకటివి. నీయాసుంటోడట ఒక రాష్ట్రానికట హెల్త్ మినిస్టర్ అయినట. ఆడ ఆ రాష్ట్రంలో డాక్టర్లు అందరూ ప్రభుత్వం అంతా కలిసి మెంటల్ హాస్పిటల్ కట్టినట. మెంటల్ హాస్పిటల్ కట్టి ఈయనని ఇనాగ్రేషన్ పిలిచేటట. ఎవరు? మీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిలిస్తే, ఇసుంటోడిని పిలిస్తే పోయిందట. పోయి మంచి హాస్పిటల్, పెద్ద ప్రెమిసెస్, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉంది, డాక్టర్లు అందరూ ఉన్నారు. చూసి ఇది ఇంటి కోసం కట్టిండ్రు, ఏందరు ఉంటారు పాగలగాళ్ళు,
వీళ్ళందరికీ ఇంత పైసలు ఎందుకు దండగా చేసారు అని అన్నాడు. అంటే డాక్టర్లు అందరూ ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకుంటారు. అయితే మీ ఎమ్మెల్యే ఏమని అడిగినట, ఎందుకంటే ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకుంటారు అంటే ఫస్ట్ పేషెంట్ దొరికిందని తీసుకుపోయి అడ్మిట్ చేశారు అక్కడికి. అట్లున్నాడు మీ ఎమ్మెల్యే. ఇట్లాంటి వాళ్ళు ఓట్లు వేసి మనం గెలిపించుకున్నందుకు నెత్తులు వాళ్ళు కొట్టుకోవాలి. మనం కేంద్రీయ విద్యాలయం వస్తే ఏంటికి మనకు వస్తుంది అనేటువంటి మనము ఎట్లా ఎంటర్టైన్ చేస్తామండి చెప్పండి. ఓ తర్వాత తరం ఆలోచన లేదు. మా జాగాలు ఏడున్నాయి, మా చుట్టాల జాగాలు ఏడున్నాయి, మా దూరాల జాగాలు ఏడున్నాయి, ఇవి చూసుకొని ఆడ వాల్యూలు పెరుగుతాయి, ఇన్స్టిట్యూషన్లు అన్నీ ఆడబెడతాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెస్తాడు. తేవయా ఎవడొద్దను, నేను దేవద్దనా? నువ్వు పార్టీ మాది 2 సంవత్సరాలు దాటిపోయింది, పీక్తున్నావు ఇన్ని రోజులు. ఎవడొద్దన్నాడు? కాబట్టి ఇవన్నీ ఫాల్తు లెక్కలు బంద్ చేయి, తొందరగా 10 రోజులు తీసుకురా. నాకేం షోక్ లేదు వచ్చి ఎండలో కూర్చొని ఉపాసం ఉండడానికి, నాకేం షోక్ లేదు. నువ్వు ఎల్లుండి పర్మిషన్ రానియలేదు అనుకో మీ ఎస్పీకి చెప్పి, మీ ఎస్పీ కూడా ఎవరి కోసం పనిచేస్తున్నా అర్థమవుతలేదు నాకు, ఎల్లుండి రానియమేమో అంతే కదా. ఎల్లుండి బాధాప్తో వస్తాడు. నువ్వు దీనికి టెంట్లు వేసి మాకు సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా అది చేయకపోతే నేను ఏదో ఒకటి చేసిపోతాడు. దాని తర్వాత ఒక ప్రోగ్రాం చేస్తా, మీ ఎస్పీ నెత్తి వల్ల కొట్టుకోవాలా. అరవింద్ ధర్మపురికి పర్మిషన్ డినై చేసినందుకు అప్పుడు గమ్మున నిరాహార దీక్ష పర్మిషన్ ఇస్తే అయిపోతుండే అని నెత్తి వల్ల కొట్టుకోవాలి. అట్లాంటి ప్రోగ్రాం చేస్తా బిడ్డ. మంచి వాళ్ళనే కథం పట్టించినాము. మీ చెల్లె ఏమవుతుందో మీ కల్వకుట్ల ఈ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి ఉండాలి. ఈయన ముమ్మాటికి ఎప్పటికైనా టీఆర్ఎస్ వాడు అయినా మీకు బుద్ధి ఉండాలి. జీవన్ రెడ్డి గారిని వదులుకున్నారు. సరే ఆయన ఏజ్ అయిపోయిందా ఏమైపోయిందా, కానీ ఆయన ఒక బ్రాండ్ ఉండే కదా. ఈయన కోసం ఆయన ఈయన ముమ్మాటికి చెప్తున్న కాంగ్రెస్ వాళ్ళకి, ఈయన నరాన టీఆర్ఎస్ పాడైతుంది. ఈయనకి కాంగ్రెస్ వాళ్ళు బకరైన అంతే. కాబట్టి మిస్టర్ ఎస్పీ, behave yourself. Nobody is paying you except for the people of Telangana. You cannot act on the behest of your light-weighted chief minister or your MLA or any Congress leader there. You cannot stop in a democracy. You cannot stop and peaceful agitation. Start behaving. Thank you. Bharat Mata ki jai.